ఈరోజు మన అంశము, దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? ప్రశ్న. దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? ఈ అంశమును గురించి ఈరోజు మనము వినబోతున్నాం. శ్రద్ధగా దేవుని వైపు మనసు పెట్టి దేవుని మాటలు విందాం. చాలాసార్లు మనం చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను సరిగా చూడడం లేదు అని చెప్తున్నారు చాలామంది. దేవుడు నన్ను బాగా చూస్తే నాకు కష్టాలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి, సమస్యలు ఎందుకు వస్తాయి, ఈ శోధనలు ఎందుకు వస్తాయి అని చెప్పే కుటుంబాలు చాలా కనిపిస్తున్నారు. దేవుణ్ణి మనము సరి అయిన రీతిలో ఆరాధించకుండా, సరి అయిన రీతిలో మన భక్తి దేవుని ఎదుట కనబరచకుండా మనము జీవించేటువంటి జీవితము ద్వారా ఏ మనుష్యుడు కూడా ఆశీర్వాదం పొందలేడు. కాబట్టి ఒక ఆశీర్వాదం దేవుని నుంచి మనం పొందాలి అంటే మన జీవితంలో దేవుణ్ణి దుఃఖపెట్టకుండా మనం బ్రతకాలి. దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు అంటే ప్రతిరోజు కూడా మనము చేయవలసిన ఒక ప్రార్థన ఒకటి ఉంది. ప్రతిరోజు మనం చేయవలసిన ప్రార్థన ఒకటి ఉంది. అది బైబిల్లో కీర్తనాకారుడు 139వ కీర్తనలో 23-24 వచనాల్లో ఆయన చేసిన ప్రార్థన చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి యొక్క ప్రార్థన, ఒక విశ్వాసి యొక్క ప్రార్థన ఎలాగుండాలి? ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవా నన్ను పరిశోధించుము అని ప్రార్థన చేయాలి. నా హృదయాన్ని నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో అంటున్నాడు. తర్వాత 24వ వచనంలో నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉందేమో, నా యందున్నదేమో చూడు ప్రభువా అని ప్రార్థన చేసేటువంటి మనస్సు కీర్తనాకారుడు కలిగి ఉన్నాడు. దేవుని చేత మనము దీవించబడాలి అంటే ప్రతిరోజు ఈ ప్రార్థన మనము చేయాల్సిందే. మనము నీతిమంతులమని కాదు, భక్తిపరులమని, పరిశుద్ధులమని కాదు, కానీ ప్రతిరోజు కూడా మన జీవితంలో దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి కార్యాలు, దేవుణ్ణి ఆయాస పెట్టేటువంటి పనులు, దేవుణ్ణి బాధ కలిగించేటువంటి క్రియలు ఎక్కడైనా విశ్వాసుల జీవితాల్లో జరుగుతున్నాయేమో, మన జీవితంలో అలాంటివి జరిగాయేమో, ఏం చేయాలి? ప్రతిరోజు పరిశీలన చేసుకోవటం అనేది మన ఆశీర్వాదానికి అది అడ్డుబండగా ఉండకుండా దేవుడు నిన్ను దీవించున్నట్లుగా ఈ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే నమ్మి బాప్తిసం పొందాము, కానీ బాప్తిసం పొందిన తర్వాత దేవుణ్ణి దుఃఖపెట్టే వారంగా మనం ఉండకూడదు. బాప్తిసం పొందినవాడు ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుణ్ణి ఆరాధించే మనసు కలిగి ఉండాలి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు జాగ్రత్త కలిగి దేవుని మందిరములో గడపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత మన బ్రతుకు సరిగా లేదనుకోండి, ఏమంటారు చూసేవాళ్ళు?
బాప్తిసం పొందాడు కానీ బుద్ధి మారలేదు. బాప్తిసం పొందాడు కానీ త్రాగుడు మానలేదు. బాప్తిసం పొందాడు కానీ బూతు మాటలు పోలేదు. బాప్తిసం పొందాడు కానీ ఏం పోలేదు, ప్రవర్తన సరిగా లేదు. కాబట్టి పోయిన ఆదివారం రాజరత్నం బాప్తిసం పొందాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, దేవుని సన్నిధిలో బాప్తిసం పొందాడు. దేవుని కొరకు నూతన బాప్తిసం పొందినటువంటి బిడ్డలు దేవుని కొరకు జీవించాలన్న ఆశతో దేవుని సన్నిధిలో బ్రతకాలి. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. దావీదు తన్ను పరిశీలన చేసుకుంటున్నాడు, పరిశోధించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. నీకు అయిష్టమైనది ఏదైనా ఉందేమో, నీకు ఆయాసకరమైనది నా యందున్నదేమో చూడు అంటున్నాడు. అంటే దేవుని ఎదుట తన హృదయాన్ని విప్పి మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట తన హృదయాన్ని విప్పి దేవునితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను దుఃఖపెట్టేది ఏమైనా నాలో ఉందేమో, నీకు ఆయాసం కలిగించేది నా జీవితంలో ఏదైనా దొర్లిందేమో అని చెప్పేసి దేవుని ఎదుట తన్ను తాను పరిశీలన చేసుకుంటూ తాను దేవుని కొరకు ఓ అద్భుతమైనటువంటి వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలని ఎంతో ఆశతో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదును ఒకసారి మనము అడగాలి. ఎవరిని అడుగుదాం? ఏం దావీదు ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు మనం అడిగితే దావీదు అంటాడు, దావీదిచ్చే జవాబులు కీర్తనల్లో చాలా ఉన్నాయి. ఎవరిని అడగాలి మనము? చెప్పండి. దావీదును అడగాలి. ఏమయ్యా దావీదు, ఏం ప్రార్థన చేశావు నువ్వు అంటే దావీదు అంటాడు, నన్ను నేను ప్రతిరోజు దేవుని ఎదుట నా జీవితాన్ని పరిశీలించుకున్నాను. కాబట్టి దావీదు దేవుణ్ణి మరవకుండా ఉండే అద్భుతమైన సీక్రెట్ ఏంటంటే, ఇజ్రాయేలు 12 గోత్రాలకు రాజైనప్పటికీ, ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, గొర్రెల కాపరి స్టేజ్ నుంచి అంతఃపురం స్టేజ్ వరకు ఎదిగిన దావీదులో దేవుని భయం ఉంది. దావీదు దేవుని మందిరములోనికి వెళ్ళి కూర్చుండి దేవునిలో ఆనందించే మనసు దావీదు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు మనము కొంత ఆస్తో, ఐశ్వర్యమో, ఉద్యోగమో, పెళ్ళైపోతే ఇక వాళ్ళు కనపడరు. ఇక కొంత ఆస్తి కలిసి వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా, పెళ్ళిళ్ళైనా, సంతానము కలిగినా ఇక వాళ్ళు ఈ స్థలంలో కనపడరు. అట్లా కొన్ని 100 మంది ఈ స్థలములో మేలు పొంది దేవుణ్ణి మరిచి వెళ్ళిపోయిన వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, దావీదు అంటున్నాడు, నేను రాజైనప్పటికీ కూడా, ఇజ్రాయేల్ 12 గోత్రాలను పరిపాలించే రాజునైనప్పటికీ కూడా నా దేవుని మందిరములో కూర్చుండి నేను ఆయనను ఘనపరుస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నన్ను పరిశీలించుము ప్రభువా అని అంటున్నాడు. అంతేకాకుండా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు అంటున్నాడు. కాబట్టి దావీదు ఈ మాట చెప్పడానికి ఏంటి కారణము చెప్పండి ఒకసారి. ఓ దావీదా, చెప్పండి. ఓ దావీదా, ఏం ప్రార్థన చేశావయ్యా? చెప్పండి, ఏం ప్రార్థన చేశావా? ఎందుకు ఈ ప్రార్థన చేశావు అంటే ఆయన 92వ కీర్తనలో ఇంకొక మాట జ్ఞాపకం చేయబడింది. 4-5 వచనాల్లో, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు? దేవునికి, మనలో ఉండేటువంటి దేవునికి ఆయాసము కలిగించేటువంటి అపవిత్రమైనటువంటి కార్యముల విషయములో ఎప్పటికప్పుడు మనల్ని పవిత్రపరచుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనల్ని పరిశుద్ధులుగా మార్చేది దేవుడే. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు దావీదంటే 4-5 వచనాల్లో చెబుతున్న మాట, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. తర్వాత నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. ఉత్సాహంతో ఉన్నాడట. సంతోషపరచబడము, ఉత్సహించబడటం అనేటువంటిది దావీదు జీవిత అనుభవాల్లో పొందడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో తాను పరిశీలించుకుంటున్నాడు. కాబట్టి దావీదు హృదయము పరిశుద్ధమైన హృదయంగా మార్చబడింది. అంతేకాకుండా దేవుణ్ణి దావీదు స్తుతించటానికి నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు అంటున్నాడు. దావీదును ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఎక్కించాడు. అదంతా కూడా దేవుని కార్యమే, మనుషులు చేసింది కాదు. మనుషులు హెచ్చించాలంటే మనం హెచ్చించబడవు, మనుషులు దిగజార్చాలంటే మనము దిగజార్చబడలేం. కాబట్టి ఒక మనిషి హెచ్చించబడాలన్నా, ఒక మనిషి దీవించబడాలన్నా, ఒక కుటుంబానికి పిల్లలు కలగాలన్నా, ఒక కుటుంబంలో అద్భుతాలు జరగాలన్నా, దేవుని కార్యాలు నీ ఇంటిలో జరగాలన్నా అది దేవుని కృప మీదనే ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు అంటున్నాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. కాబట్టి ఈ నూతన సంవత్సరములో మన క్రీస్తు రాయబారుల సంఘములో ఉండే కుటుంబాలలో దేవుడు తన కార్యముల చేత మన కుటుంబాలను సంతోషపరచబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కావాలా వద్ద చెప్పండి? సంతోషం ప్రతి ఇంట్లో సంతోషం కావాల్సిందే. కాబట్టి బాధ, కష్టము, వేదన, శోధన, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగిపోవాలి అంటే నీ ఇంటిలో దేవుని కార్యము జరగాలి. నీ కార్యము చేత నన్ను సంతోషపరచుచున్నావు అంటున్నాడు. దేవుడు తన కార్యాలను ఈ సంవత్సరములో ప్రతి ఇంటిలో జరిగించునుగాక. చెప్పండి, ప్రతి ఇల్లు ఏం కావాలి? సంతోషకరంగా మార్చబడాలి. అద్భుతాలతో మన కుటుంబాలు నింపబడాలి. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరాలు నువ్వు దుఃఖపడ్డావో, బాధపడ్డావో, వేదన అనుభవించావో, నిందలు అనుభవించావో, శ్రమలు అనుభవించావో, ఏ గడ్డుకరమైన దినాలు నువ్వు గడిపి దాటి నూతన సంవత్సరములు అడుగుపెట్టావో, ఈ సంవత్సరములో నా దేవుని చేత నీవు బలమైనటువంటి కార్యముల చేత నా దేవుడు నిన్ను సంతోషపరచబోతున్నాడు. ఆమెన్. చెప్పండి, సంతోషమా కాదా మీకు? యావద్దులే సార్, పోయిన సంవత్సరం లెక్కనే బతుకుతామనుకుంటున్నారా? గడిచిన సంవత్సరాలు చాలు, ఇక నీ బాధకు పులు స్టాప్ పెట్టబడింది, నీ సమస్యలకు పులు స్టాప్ పెట్టబడింది. నూతన సంవత్సరముతో పాటు నూతనమైన కార్యముల చేత మన దేవుడు మన కుటుంబాలను సంతోషపరచబోతున్నాడు. అదే కీర్తనకారుడు అంటున్నాడు, తన్ను తాను పరిశీలన చేసుకున్నట్టు ద్వారా దేవుని కార్యముల ద్వారా సంతోషపరచబడుతూ ఉన్నాడట. తర్వాత నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క చేతి పనులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన చేసేటువంటి చేతి పనులను బట్టి మన జీవితాల్లో ఉత్సాహము చేత మన కుటుంబాలను నింపాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన కుటుంబాల్లో సంతోషము, ఉత్సాహాన్ని ఈ నూతన సంవత్సరములో ప్రతి కుటుంబానికి ఇచ్చునుగాక. ఆమె. ఏం మేరీ, కావాలా వద్దా నీకు? సంతోషం కావాలా వద్దా? కాబట్టి మన కుటుంబాలకు ఏం కావాలి? ఈ సంవత్సరం అంతా సంతోషముతో మన కుటుంబాలు ఉండాలి. ఉత్సాహముతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన చుట్టూ ఉండేవారు ఏవేవో మాటలు చెప్పి సంతోషపరచవచ్చు, కానీ దేవుడు చేసే కార్యాలు నీ హృదయాన్ని 1000 సంతోషముతో నింపుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా, అంటే ఏ మనుష్యుడు కూడా, పురుషుడైనా, స్త్రీలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, ఏ మనిషి అయినా కూడా శ్రమ గుండా వెళ్ళటానికి వీలు లేదు. కొంతమంది దేవుడే నాకు శ్రమ పెట్టాడేమో,
దేవుడే నన్ను బాధ పెట్టాడేమో, దేవుడు నన్ను దుఃఖ పెడుతున్నాడేమో అని దేవుని మీద నిందలు వేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా నిందించకూడదు, దేవుణ్ణి నిందించకూడదు. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎన్నడూ ఏ తరములో కూడా ఆయన కీడు చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంతోషం లేకుండా ఉండడానికి దేవుడు కాదు కారణము, దానికి కారణం ఎవరు అంటే నీవే. నీకు నీవే సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు, నీకు నీవే ఉత్సాహాన్ని పోగొట్టుకుంటున్నావు. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడో దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి కుమారునిగా కుమార్తెగా నువ్వు బ్రతుకుతున్నావు. చాలామంది తల్లిదండ్రులను దుఃఖపెట్టే పిల్లలు ఉన్నారు ఈ దినాల్లో. తల్లిదండ్రులను లెక్క చేయని పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఒకటి చెబితే పిల్లలు వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి కుటుంబాలు ఉన్నాయి. అట్టి కుటుంబాలలో నెమ్మది సమాధానం లేకుండా బ్రతికే బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ సంవత్సరము అలాంటి కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఆమెన్. చెప్పండి గట్టిగా ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని దుఃఖపెట్టాడు, కానీ మనమే అనేక పర్యాయాలు దేవుణ్ణి దుఃఖపెట్టే వారంగా మనం మిగులుతున్నాము. దేవుణ్ణి దుఃఖపెడితే మనకు వచ్చేది ఏముంది అంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమీ లేవు, మనకు వచ్చేవి ఏమీ లేవు. దేవుణ్ణి దుఃఖపెట్టి సంతోషించగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అమెరికాలో ఈ పోయిన వారంలో ఏ పట్టణం అది, లాస్ ఏంజల్స్లో భయంకరమైనటువంటి ఏంటి అది అగ్గి రాజేసుకుంది, భయంకరమైన మంటలు. అనేక కుటుంబాలన్నీ కూడా, అనేక ఇల్లులన్నీ కూడా భయంకరమైన కాలిపోయి బూడిదైపోయినాయి, మొత్తం బూడిదైపోయాయి. కారణం ఏంటంటే ఆ పట్టణం అంతా కూడా సంపన్నవంతులు నివసించేటువంటి స్థలం అది. అంటే పెద్ద పెద్ద సినీ డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, యాక్టర్సు, తర్వాత ఇంకా గొప్ప ప్రపంచంలో ధనవంతులైన వారందరూ ఆ స్థలంలో నివసించేటువంటి వారు. అయితే వారు చేసినటువంటి దేవుణ్ణి వారు ఏ విధంగా అయితే దుఃఖపెట్టారో, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులను మరిచి వారు దేవునికి విలువ లేకుండా చేసిన ఆ జీవిత ప్రవర్తననే వారి నాశనానికి కారణమైంది. అది ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఈ కొత్త సంవత్సరంలో. వాళ్ళంతా ఆ సిటీలో మీటింగ్ పెట్టుకొని మరి అన్నిటికీ అన్ని మార్కులు వేసుకున్నారంట. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నిజముగా ఆరాధించే వారు ఎంతమంది చేతులు ఎత్తనంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేపలేదట. ఇది దాదాపుగా 3, 4, 5 తారీఖుల్లో ఈ మీటింగు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. అయితే పెట్టుకున్న 1-2 రోజుల తరువాతనే వారు దేవుడు వారిని సంపన్నులుగా ఆశీర్వదించాడు, కానీ వారు దేవుని హృదయాన్ని దుఃఖపెట్టారు. తర్వాత వారు పొందిన ఫలం ఏంటంటే వారు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, కోట్ల ఆస్తులు బూడిదైపోయాయి. ఈ రోజు వరకు కూడా ఇంకా మంటల్లోనే ఉంది లాస్ ఏంజల్స్ సిటీ. నేను చెప్పేది అబద్ధం కాదు, యూట్యూబ్లో పెద్ద వైరల్ అయింది అది, అన్ని ఛానల్లో చూపిస్తూ ఉన్నారు. దేవుణ్ణి దుఃఖపెడితే మనం ఏమీ సాధించలేం. దేవునికి ఆయాసంగా బ్రతికితే ఏమీ సంపాదించుకోలేం. దేవుణ్ణి బాధపెట్టి ఈ లోకములో ఏమి సంపాదించుకుంటాం చెప్పండి. కాబట్టి ఆ లాస్ ఏంజల్స్లో ఉండేవారు దేవునికి ఒక్కడు కూడా చెయ్యెత్తినవాడు కాదు, ఒక్కడు కూడా దేవుని మీద ఇష్టం కలిగి జీవించిన వారు కాదు. ఇష్టానుసారమైన ప్రవర్తన వారి స్థితిగతులను మార్చేసింది. కోటీశ్వరులందరూ ఇప్పుడు ఇల్లులు సమస్తమును కోల్పోయి ఒట్టి చేతులతో బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడ్డారు. చూశారు, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలను అని ఓ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని, ప్రజలకు కనువిప్పును కలిగించేటువంటి కార్యాన్ని దేవుడు ప్రజల కళ్ళ ముందే చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనము
మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి, మన ఆలోచనలు బట్టి దేవుణ్ణి మనం దుఃఖపెట్టకూడదు. దేవుణ్ణి దుఃఖపెట్టేవారు ఎవరు కూడా జీవితంలో సంతోషంగా ఉండలేరు, ఉత్సాహంతో కూడా ఉండలేరు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఘనమైన కార్యములు మన కుటుంబాలలో చేయునుగాక. కీర్తనల గ్రంథంలో మనము చూస్తే 78వ కీర్తనలో అక్కడ కొన్ని మాటలు రాయబడినాయి చూడండి. ఇజ్రాయెల్ గురించి అక్కడ రాయబడిన సంగతులను చూద్దాం. 40వ వచనములో, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి అని రాయబడి ఉంది. ఏం చేశారంట దేవుని ప్రజలు? ఏం చేశారు? ఏమ్మా? ప్రభువును ఎన్ని మారులో దేవుని మీద తిరుగుబాటు చేశారట వాళ్ళు. ఎన్ని మారులో ఆయనను దుఃఖపెట్టారట. మన ప్రవర్తన దేవుడు ఎక్కడో ఉన్నాళ్ళే, చూస్తున్నాడో లేదో అని కాదు. మనము దారి తప్పినప్పుడు, మనము తిరుగుబాటు చేసినప్పుడు, మనం పాపము చేసినప్పుడు, దేవుని మాటను అతిక్రమించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా జీవించినప్పుడు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు తనలో తాను దుఃఖపడతాడట. ఏమనుకుంటాడు దేవుడు? తనలో తాను దుఃఖపడతాడు. అంటే నీవు దేవుణ్ణి దుఃఖపెట్టువానుగా ఉంటే ఈ జీవితంలో సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు. దేవుణ్ణి దుఃఖపెట్టిన ఇజ్రాయేలీయులు అరణ్యములో రాలిపోయారు. ఎక్కడ రాలిపోయారు? అరణ్యములో. కనాను చేరకనే రాలిపోయారు. తిరుగుబాటు చేసిన వారు, దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు అరణ్యములో రాలిపోయినట్లుగా లాస్ ఏంజల్స్ సిటీలో దేవుణ్ణి దుఃఖపెట్టిన వారి సంపదంతా దేవుడు కాల్చి బూడిద చేసేశాడు. ఇక దేవుని వాక్కుకు, దేవుని క్రియకు తిరుగు లేకుండా దేవుడు ప్రజల జీవితాల్లో అలాంటి భయంకరమైన విషాదకరమైన పరిస్థితులు కలిగాయి. కాబట్టి ఈ నూతన సంవత్సరములో ప్రవేశించినటువంటి నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము ఈ 2025వ సంవత్సరములోనైనా దేవుణ్ణి దుఃఖపెట్టకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. కీర్తనకారుడు ఏం జాగ్రత్త పడ్డాడు? దేవా, నీకు ఆయాసకరమైనది నా యందుందేమో చూడుము అంటున్నాడు. ఒకవేళ నీకు ఆయాసకరమైంది నాలో ఉందేమో నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, అది తీసేయి అని దేవుని సన్నిధిలో అడిగినట్లుగా ఏం చేయాలి? దేవుణ్ణి దుఃఖపెట్టకుండా మనము ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకొందుముగాక. చెప్పాలి గట్టిగా ఆమెన్, ఆమెన్. తర్వాత 41వ వచనం చూడండి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి అనే మాట రాయబడి ఉంది. ఎప్పుడెప్పుడంట? మాటి మాటికంట. అంటే చిన్న చిన్న విషయాలకు దేవుణ్ణి బాధ పెట్టారు, చిన్న చిన్న వాటికి దేవుణ్ణి దుఃఖపెట్టారు. వాళ్ళు దేవునికి సంతాపము దేవుడు బాధపడేటట్లుగా వారు ప్రవర్తించారు. ఈరోజు విశ్వాసిగా నువ్వు బ్రతుకుతున్నావు, మాటి మాటికి దేవుణ్ణి బాధ పెడుతున్నావేమో. నీ మాటల వలన, నీ చూపుల వలన, నీ క్రియల వలన, నీ ప్రవర్తన వలన ఎన్నిసార్లు దేవునికి అయిష్టంగా నువ్వు బ్రతికావు, ఎన్నిసార్లు దేవుడు నీ ప్రవర్తనను బట్టి దుఃఖపడ్డాడు. ఆయన దుఃఖపడతాడండి, ఆయన బాధపడతాడు. మనం సరిగా బ్రతకకపోతే, బాప్తిసం పొంది చర్చికి సమయానికి రాకపోయినా ఆయన బాధపడతాడు. బాప్తిసం పొంది ప్రార్థనలో పాల్గొనకపోయినా ఆయన బాధపడతాడు. నువ్వు బాప్తిసం పొంది ఆరాధనకు ఆలస్యంగా వచ్చినా ఆయన నీ హృదయాన్ని చూసి బాధపడతాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి దుఃఖపెట్టే వ్యక్తిగా ఉన్నావా, నిన్ను బట్టి దేవుడు సంతోషించే వ్యక్తిగా ఉన్నాడా అన్నది ప్రతిరోజు మన జీవిత ప్రవర్తనను బట్టే మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆయన నువ్వు బాధపడుతుంటే నీ బాధలో కూడా ఆయన సహాయపడతాడట. చూడండి, యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. 63వ అధ్యాయము
8 నుండి 10 వచనాలు చదువుదాం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావద్బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడట. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఆయనను బాధపడుతుంటే నీ బాధలో ఆయన బాధ అనుభవించాడట. నువ్వు దుఃఖపడకుండా ఉండటానికి, నీ జీవితం సంతోషంగా ఉండటానికి, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడటానికి ఆయన వారికి రక్షకుడయ్యాడు. తర్వాత వారి యావద్బాధలో ఆయన బాధ పొందాడట. వారు బాధపడుతుంటే ఆయన కూడా బాధ అనుభవించాడట. ఆ తర్వాత ఆయన సన్నిధి దూత వారిని రక్షించిందంట. తర్వాత మాట చూడండి. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడట. ఎంత ప్రేమ కలిగిన దేవుడో. వారు ఐగుప్తు ప్రయాణమంతా కష్టము, దుఃఖము, బాధ అలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు వారి యావద్బాధలో బాధను అనుభవిస్తూ వారిని ఎత్తుకొని మోసుకొని వారిని తీసుకొని వచ్చాడట. వారికి కాలుకు ముళ్ళు గుచ్చుకోకుండా వారు పెరుగుతూ ఉంటే దారిలో నడుస్తూ పెరుగుతూ ఉంటే వారి వస్త్రాలు కూడా చినిగిపోలేదు, పెరుగుతూ వచ్చాయి. వారి కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు కూడా పెరుగుతూ వచ్చాయి. వాళ్ళు అరణ్యంలో బట్టలు కొనుక్కోవాల్సిన పని లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు, చెప్పులు తెగిపోతాయి అన్నటువంటి సమస్య లేదు. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రజలను ఎత్తుకొని మోసుకొని వారిని క్షేమకరమైనటువంటి మార్గములో, రాజమార్గములో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత కింది వచనం చూడండి. ఎన్నో వచనం అది? 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. వారిని ఎత్తుకొని మోసుకొని వారి బాధలో ఈయన కూడా బాధ అనుభవించి వారి యావత్ బాధలో దేవుడు కూడా బాధపడుతూ వారిని ఎత్తుకొని మోసుకొని వస్తుంటే ఆయనను కూడా వారు ఏం చేశారట? తిరుగుబాటు చేశారట. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మనకు మేలు చేసిన తర్వాత, దేవుడు మనల్ని స్వస్థపరిచిన తర్వాత, దేవుడు నిన్ను తన చేతుల్లో ఎత్తుకొని మోసుకొని ఆయన ఎత్తుకొని మోసుకొని వస్తున్నటువంటి ఆ సంవత్సరాలన్నిటిలో కూడా దేవుడు చేసిన కార్యాలను మరచి అనేక మంది క్రైస్తవులు దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు, దైవ సేవకుల మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసిన వారికి ఏమంట ఇక్కడ వచనంలో రాయబడింది ఏంటంటే, తానే వారితో యుద్ధము చేసెను అని రాయబడింది. ఒకప్పుడు వారు బాధపడుతుంటే వారి యావత్ బాధలు చూసి ఆయన కూడా బాధపడి వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చిన దేవుడే ఇప్పుడు వారి తిరుగుబాటును బట్టి పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా దేవుడే వారితో యుద్ధము చేయటానికి నిర్ణయం చేసుకున్నాడట. ప్రియులారా, దేవుడే మనతో యుద్ధం చేస్తే మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఒకవేళ సాతాను మీద మనం యుద్ధం చేస్తే సాతానును ఓడించే శక్తి, బలము, జ్ఞానము దేవుడిస్తాడు. దేవుడే మనకు విరోధి అయితే మన కుటుంబాలను కాపాడే దేవుడు, మన కుటుంబాలను రక్షించగలిగే దేవుడు, మన కుటుంబాలను దీవించేదెవరు? దేవుడే. ఏమవుతాడంట? తాను అక్కడ రాయబడిన మాట చూస్తే తానే వారితో యుద్ధం చేస్తాడట. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకెన్నడూ విరోధి కాకుండా ఉండాలి అంటే ఈ సంవత్సరము చేయవలసిన ఒక గొప్ప తీర్మానం ఏంటంటే, ప్రతిరోజు కూడా దేవుణ్ణి దుఃఖపెట్టకుండా మనము బ్రతకాలి. ఏం చేయాలి పేతురు? దేవునికి ఆయాసకరమైన మార్గము ఉందేమో అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి.
కాబట్టి ఇజ్రాయేళ్ల పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారేమో అనేక పర్యాయాలు తిరుగుబాటు చేశారు, మాటి మాటికి దేవుణ్ణి శోధించారు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి దుఃఖపెట్టారు, పరిశుద్ధాత్మకు వారు వ్యతిరేకంగా ప్రవర్తించారు, మాటి మాటికి ఆయన్ను శోధిస్తూ వచ్చారు, వారు తిరుగుబాటు చేశారు. అయితే దేవుడు తిరిగి వారితో ఆయన వారికి విరోధి ఆయను అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇంత కష్టమైన పరిస్థితి ఏ క్రైస్తవ కుటుంబానికి రాకుండునుగాక. ఏంటి ఆ కష్టము? దేవుడు మనకు విరోధి కాకుండునుగాక. ఆమేన్. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గములో వెళ్ళినా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలో దీవించబడుదుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి దుఃఖపెట్టకుండా ఉండటానికి 4 సూత్రాలు ఉన్నాయి. అందులో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాస్తూ 4వ అధ్యాయము 25 నుంచి 32 వచనాలలో ఈ 4 మాటలు ఉన్నాయి. మీరు శ్రద్ధగా వినండి. అక్కడ రాయబడిన మాట చూడండి. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలవాడి ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. 29వ వచనములో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. తర్వాత ఇంకా విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, తర్వాత క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా సంపన్నులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ వచనములలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఇంత చదివాం మనము. ఇందులో అబద్ధము అనేటువంటి మాట, ఒకరికొకరు అవయములై ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని అనే మాట రాయబడి ఉంది. ఈ 2025 సంవత్సరములో మన నోటికి అబద్ధములు రాకపోవునుగాక. ఆమె. ఎందుకంటే అది నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉండబోతుంది. ఏ అబద్ధమైనా, చిన్నదైనా పెద్దదైనా, ప్రాణం మీదకి వస్తే తప్ప అబద్ధం ఆడొద్దు. ఏం చేయాలి? ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడతారు. నేను చెప్పేది ఏంటంటే ప్రాణం మీదకి వచ్చినా అబద్ధం ఆడకుందుముగాక. యాడున్నావు అంటే ఏం చెప్తాం? ఒకసారి ఉంటాం, ఇంకొకసారి చెప్తాం అట్లా. కాబట్టి అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలనట. కాబట్టి ప్రియులారా, తర్వాత 2వ మాట ఏంటంటే కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటున్నాడు. 2వ పదం ఏంటంటే అసమాధాన జీవనం అనేది నీ జీవితంలో ఉండకూడదు. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కోపము, ఆవేశము కట్టలు తెంచుకొని వస్తుంటుంది కొన్నిసార్లు. అంటే ఫైటింగులు చేసుకునేటువంటి కుటుంబాలు. కానీ అలాంటి కోపమును గురించి ఇక్కడ పౌలు ఏం చెప్తాడంటే మీ కోపము రావచ్చు, కానీ సూర్యుడు అస్తమించు లోపల ఆ కోపము ఏం చేయాలి? వదిలేసేసుకోవాలి, కోపం తీసేసుకోవాలి. ఎందుకంటే ఆ కోపము కంటిన్యూ అయిందంటే అది పాపము కింద మార్చబడుతుంది. ఏమవుతుంది? కోపము పాపముగా మార్చబడకముందే సూర్యుడు అస్తమించే లోపే నీ కోపము సంపూర్ణంగా తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది కోపం పెట్టుకుంటే ఇక ఆ కోపము తెగదు తెల్లారదు. అంటే ఆ కోపముతో జీవించి ఆ కోపములో ఇక ఎన్నెన్ని పాపాలు చేస్తారో ఒకదాని వెంట ఒకటి పాపాల కుప్ప పెరిగిపోతుంది. ఆ కోపములో బూతులు మాట్లాడొచ్చు,
ఆ కోపములో తల్లిదండ్రులను దూషించవచ్చు, ఆ కోపములో హత్య చేయవచ్చు, ఆ కోపములో ఇతరులను దుర్భాషలాడవచ్చు, కోపములో ఇతరులను కొట్టవచ్చు. ఆ కోపము ఏమవుతుంది చివరికి ఏంటంటే మనకు శత్రువై మనల్ని పాపములో నెట్టివేస్తుంది. కాబట్టి తన కోపమే తనకు శత్రువు అనే సూత్రం ప్రకారము కోపమును విడిచిపెట్టకపోతే అది శత్రువుగా మారి నీ విశ్వాస జీవిత కుటుంబాన్ని పతనము చేసే ప్రమాదకరమైన స్థాయిలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అయ్యో తెలియక చేసినాను, తెలిసి చేసినాను అని ఎన్ని చెప్పినా కోపం వలన చేసినటువంటి పాపానికి శిక్షను అనుభవించాల్సిందే. కాబట్టి ప్రియులారా, కోపం అనేది బహు ప్రమాదకరమైనదన్న సంగతి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు తర్వాత మరి ఏం చేయాలి? సాయంత్రానికల్లా సమాధాన పడాలి. ఎప్పటికల్లా? పొద్దున కొట్లాడుకుంటే సాయంత్రానికల్లా క్షమించు క్షమించు అని ఒకరికొకరు అడగాలి. కొంతమంది భార్యాభర్తలు కొట్లాడుకుంటే 3 రోజులైనా కానీ అన్నం తినరు. ఒకరు ఈ వల్లకుంటే ఒకరు ఆ వల్లకుంటారు. కొంతమంది అయితే ఇక మాట్లాడరు కూడా అన్నమాట. ఇక మౌనవ్రతం పాటిచ్చేస్తారు. అలాంటివి ఈ సంవత్సరం మన కుటుంబాలలో ఉండకపోవునుగాక. కాబట్టి భార్యాభర్తలు సంతోషంగా ఉంటే పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీరు కొట్లాడుకున్నారనుకోండి, పిల్లలు ఏమనుకుంటారు? చాలా బాధపడతారు కదా. చిన్న మనసులు, చిన్న హృదయాలు. ఏంటి మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే ఇన్ని కొట్లాటలు ఉంటాయా అనే మనసు వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి పిల్లల ముందు ఏ తల్లిదండ్రులు కొట్లాడకుందురుగాక. పిల్లలు లేనప్పుడు తలుపులు వేసుకొని లోపల తాళం వేసుకొని శబ్దం రాకుండా మాట్లాడుకోండి. కానీ పిల్లలకు తెలిసేటట్లుగా, కనపడేటట్లుగా, వాళ్ళ హృదయాలు బాధపడేటట్లుగా మీరు కొట్లాడకుందురుగాక. ఆమేన్. కొట్లాట వచ్చిన ఎంతవరకు ఉండాలి? వాక్య ప్రకారము సాయంత్రానికల్లా తెగిపోవాల పంచాయతీ. అది మరుసటి రోజుకు ఉందంటే అది పాపంగా మార్చి నీ కుటుంబాన్ని పతనావస్థ స్థితిలోనికి నెట్టివేస్తాదేమో, జాగ్రత్త. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీకు ఆయాసకరమైంది నా యందుందేమో చూడు ప్రభువా అంటాడు. దేవుణ్ణి దుఃఖపెట్టేవి ఏమైనా ఉన్నాయేమో వాటి విషయంలో మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఆనందించే కుటుంబాలుగా క్రీస్తు రాయబారుల సంఘ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. గట్టి చెప్పండి ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తర్వాత 3వ మాట ఏంటంటే, 1 అబద్ధములు చెప్పకుండా ఉండాలి. 2వది ఏం చెప్పినాను? సాయంత్రం లోపల సమాధాన పడాలి, అసమాధాన జీవనం ఉండకూడదు. 3వది వచ్చేసి దొంగతనమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. 28వ వచ్చు, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పెంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. అంటే దొంగతనమును గురించి ఇక్కడ రాయబడింది. దొంగతనంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి శారీరక అవసరతలను తీర్చే దొంగతనము, 2వది ఆధ్యాత్మిక దొంగతనం. ఏంటి చెప్పండి? శరీర సంబంధమైన అవసరతల కొరకు దొంగతనం చేసేవారు ఉంటారు, వారిని దొంగలని పిలుస్తారు. ఆత్మీయ దొంగలు ఎవరంటే ఆధ్యాత్మికమైన దొంగతనం అనేది ఏం చేస్తారు వాళ్ళు అంటే, వారు బాప్తిసం పొందుతారు కానీ వారు ప్రార్థన చేసుకోరు, దేవుని వాక్యము చదవరు, దేవుని వాక్యాన్ని కూడా వినరు, ఆరాధనకు సమయానికి రాలేరు, దేవుని సన్నిధిలో కూర్చోలేరు, వచ్చినా చర్చి చుట్టూ తిరగడం, మెట్ల కింద కూర్చోవడం. అంటే ఆధ్యాత్మిక దొంగతనం అనేది అది విశ్వాస జీవితాన్ని నీకు చాలా నష్టాన్ని కలగజేస్తుంది అది. కాబట్టి శారీరక దొంగతనాలు ఏదో ఆకలికో అవసరతను బట్టో దొంగతనాలు చేసేవారు ఇంతకుముందు. తర్వాత రకరకాలైన దొంగతనాలు ఉన్నాయనుకోండి, కానీ మనము ఆధ్యాత్మిక దొంగలము కాకుందుము గాక ఈ సంవత్సరం. ఏం చేయాలంట? ఆ వచనములో చూడండి, అక్కరగలవానికి పంచిపెట్టుటకు
వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచూ కష్టపడాలట. మనము మన చేతులతో మంచి పనులు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఆదివారం త్వరగా దేవుని మందిరం రావడం మంచి పని, మందిర పరిచర్య చేయటం మంచి పనే, ఊడుబటము శుభ్రపరచడం అది మంచి పనే. దేవుని యొక్క పరిచర్యల్లో మనం ఏ పని చేసినా మనము దీవించబడతాం. ఈ పని ఆ పని కాదండి. దేవుడు ఈరోజు ఈ పూటకు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని విషయంలో నీవు ఇష్టపూర్వకంగా చేయాలి. ఎట్లా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి. కొందరు పనులు చెప్తే ముఖమంతా సీదరించుకుంటారు. నేనే చేయాలని, నాకే చెప్పాలనా, ఇంతమంది విశ్వాసులు ఉంటే పాస్టర్కు నా ముఖమే కనపడిందే అని కొంతమంది బాధపడే విశ్వాసులు ఉంటారు. కానీ దేవుని పని తమ చేతులతో ఇష్టపూర్వకంగా చేయగలిగిన విశ్వాసులుగా మన సంఘ బిడ్డలు మార్చబడదురుగాక. ఎందుకంటే అందులో దీవెన ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది, అందులో దేవుని భాగ్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం స్వతంత్రించుకోవాలంటే తమ చేతులతో ఇష్టపూర్వకంగా దేవుని పని చేయగలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. నేను ముందొచ్చినాను అనుకోండి, నేను చేయవలసిన పని చేయకుండా ఉండలేను. ఏదైనా ఒక పని అయినా చేసిన తర్వాతనే ప్రారంభ ప్రార్థన చేయాలి. అది ఊడ్చేది కావచ్చు, మైక్ సిస్టమ్ పెట్టేది కావచ్చు, లేదా ఇంకా ఏవైనా పని చేసి ఏ పని అయినా దేవుడు ఆ రోజు నాకు ఇచ్చిన భాగ్యం అని అనుకోవాలి. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఏమనుకోవాలి? దేవుని పని మన చేతులతో చేస్తున్నప్పుడు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని చెప్పగలిగిన విశ్వాసము, అలా చెప్పగలిగిన హృదయాలను పరిపూర్ణమైన సంతోషముతో మన దేవుడు బలపరచునుగాక. గట్టి చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరము పరిశుద్ధమైనది, దానిని దొంగల గుహగా మార్చకూడదు. కాబట్టి మనమందరం ఏం చేయాలి? ఆధ్యాత్మిక దొంగలుగా ఉండకూడదు. సమయానికి దేవుని మందిరంలో ఉండాలి, సమయానికి దేవుణ్ణి ఘనపరిచేటువంటి బిడ్డలుగా కుటుంబాలుగా ఉండాలి. తర్వాత ఇక 4 చూడండి, 28, 29 వచనాల్లో అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. అంటే దుర్భాషలాడుట మన జీవితంలో ఉండకూడదు. అంటే ఇతరులను చీటికి మాటికి దుర్భాషలు ఆడే వాళ్ళు ఉంటారు, కొట్లాడే వాళ్ళు ఉంటారు, బూతులు మాట్లాడే ఉంటారు, ఫైటింగులు చేసుకునే ఉంటారు. కాబట్టి ఇతరుల గురించి మనము చెడ్డగా ఏ వ్యక్తికి చెప్పకూడదు. చేతనైతే మంచి విషయాలు చెప్పండి. ఏం చెప్పాలి? చేతనైతే ఏం చెప్పాలి? ఒక వ్యక్తి యొక్క చెడుతనము ఇతరులకు మనం చెప్పకూడదు. చేతనైతే నువ్వు ప్రార్థన చేయి, ఆ బిడ్డ మార్పు కొరకు ప్రార్థన చేయి. అంతేగాని వాడట్ట వీడిట్ట అనుకుంటే ముందు మన భక్తి పాడైపోతుంది, మనలో విశ్వాసము కోల్పోతాం, పరిశుద్ధతను కోల్పోతాం. దుర్భాషలాడుట వలన దేవుడు దుఃఖపడతాడు, దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషించలేడు. కాబట్టి ప్రియులారా, ఏం చేయాలి? దుర్భాషలాడకుండా జాగ్రత్తగా ఈ సంవత్సరం మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? అబద్ధం ఆడకూడదు. రెండవది అసమాధానముతో ఉండకూడదు. మూడవది వచ్చేసి ఆత్మీయ దొంగతనం ఉండకూడదు. నాలుగవది వచ్చేసి ఇతరులను దుర్భాషలాడకుండా ఉండాలి. అవన్నీ చేస్తే ఏమవుతుందంట? 30వ వచనంలో రాయబడి ఉంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాయబడి ఉంది. వీటన్నిటి చేయటం వలన ఎవరిని దుఃఖపెట్టినట్లు? నీ ప్రవర్తనను బట్టి, నీ అబద్ధమును బట్టి, నీ అసమాధానము, కోపము, అసూయ, ద్వేషం, పగ, శత్రుత్వాన్ని బట్టి ఎవరు దుఃఖపడుతున్నారు? దేవుడు దుఃఖపడుతున్నాడు. నీవు దేవుణ్ణి దుఃఖపెట్టే బిడ్డగా ఈ సంవత్సరం అంతా ఉండకుందువుగాక. దేవుణ్ణి దుఃఖపెడితే మనకొచ్చే లాభాలేమి లేవు, ఇంకా నష్టాలే మన జీవితాల్లో ఉంటాయి. దేవుణ్ణి దుఃఖపెట్టుట వలన ఏ మేలు మనం పొందలేము, ఆశీర్వాదాలు కూడా మనం పొందలేము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, అక్కడ
నీకు ఆయాసకరమైనది నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుమంటున్నాడు. ఏ మార్గంలో నడిపించాలంట? నిత్య మార్గం. ఆ మాట చదవండి 139వ కీర్తనలో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఈ 2025 సంవత్సరములో మన సంఘ కుటుంబాలన్నీ కూడా నిత్య మార్గము అంటే దేవుడు మన కొరకు సిద్ధపరచిన మార్గం. అది చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఏ మార్గంలో నడవాలంట? ముళ్ళ బాటలో కాదు, కష్టాల బాటలో కాదు, శ్రమల గుండా కాదు. దేవుడు నీ ఎదుట ఉంచిన మార్గము అది రాజమార్గాన్ని దేవుడు ఈ సంవత్సరము సిద్ధపరచబోతూ ఉన్నాడు. నీ కుటుంబము నిత్య మార్గములో నడిపించబడాలి అంటే నీలో ఉండే బలహీనతలను తొలగించుకొని, దేవునికి ఆయాసకరమైనవి తొలగించుకొని, దేవుని మీద తిరుగుబాటు నుంచి విడుదల పొంది దేవుణ్ణి దుఃఖపెట్టకుండా జీవించే ప్రతి విశ్వాసి రాజమార్గమున నడిచే బిడ్డగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ మార్గంలో నడవాలంట? ఏ మార్గములో? నిత్య మార్గమున. కానీ విలోప వాక్యములో గ్రంథములో ఒక మాటను చూడండి, 4వ అధ్యాయం 18వ వచనములో, రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు అని రాయబడి ఉంది. రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను గుర్తుపట్టి వెంటాడుచున్నారట. ఈ 2025 సంవత్సరంలోనైనా మంచి మార్గంలో నడవాలంటే సాతానుడు తాగు ఒక పెగ్గని తాగిచ్చాడట. అంటే 2024 తాగి చెడిపోయిన వాళ్ళు ఈ 2025 అన్నా కరెక్ట్గా ఉందామనుకుంటే ఈ అపవాది వారి జాడలను గుర్తుపట్టి వారిని పాపములనికి నెట్టివేశాడు. అందుకే రాజమార్గములను దేవుడు ఈ సంవత్సరము సిద్ధపరిచాడు. రాజమార్గములు భూలోకములో ఏమి లేవు, భూలోకములు ఎక్కడ కూడా లేవు. ఈ రాజమార్గాలను ఎక్కడున్నాయంటే పరలోకములో రాజమార్గాలు ఉన్నాయి. ఇక్కడ నిత్య మార్గమున దేవుడు నడిపిస్తే ఆ మార్గము పరలోకములో ఉండే రాజమార్గములోనికి తీసుకొని పోతుంది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఎక్కడ పోతాం మనము? నిత్య మార్గమున. దేవుణ్ణి దుఃఖపెట్టకుండా దేవుణ్ణి సంతోషపెట్టగలిగిన జీవితం మనము జీవించినప్పుడు మన ఎదుట ఉన్న నిత్య మార్గము పరలోకములో ఉండే రాజమార్గానికి కనెక్ట్ అవుతుంది. అది దేవునికి స్తోత్రం. నిత్య మార్గము ఎక్కడ కనెక్ట్ అవుతుంది? రాజమార్గానికి కనెక్ట్ అవుతుందంట. కాబట్టి ఆ రాజమార్గము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనములో ఆ రాజమార్గం చూడండి. అక్కడ దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది అని రాయబడి. పరలోకములో ఉండే రాజవీధి ఎలా ఉందంట? గుమ్మము 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడింది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై ఉందంట. అంటే బంగారు వీధులుగా, బంగారు వీధులు, బంగారు రాజమార్గం అది. ఈ భూలోకంలో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇంకా ఏమేమి రోడ్లు ఉన్నాయి? మట్టి రోడ్లు, కంకర రోడ్లు ఉంటాయి. కానీ పరలోకములో శుద్ధ సువర్ణమైన రాజవీధి పరలోకములో మాత్రమే ఉంటుంది. అట్టి పరలోకమునకు ఆ రాజమార్గములో నీవు అడుగు పెట్టాలి అంటే కీర్తనకారుడు చేసిన ప్రార్థన నీ జీవితంలో ప్రతిదినము నువ్వు చేయాలి. నీ కాయస్సకరమైంది నా యందుందేమో, నన్ను పరిశీలించు ప్రభువా, నిత్య మార్గమున నన్ను నడిపించు అని ఎప్పుడైతే మనము చెప్పగలుగుతామో, ఈ సంవత్సరం మనం చెప్పగలుగుతామో, ఈ సంవత్సరం అంతా నిత్య మార్గము రాజమార్గములోనికి కనెక్ట్ చేయబడుతుంది. రాజమార్గములోనికి వెళ్ళే అద్భుతమైనటువంటి అనుభవాలతో దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రాజవీధిలోనికి వెళ్లకుండా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన సాతానుడు జాడలను గుర్తుపట్టి సాతానుడు నిన్ను వెంటాడుతున్నాడేమో,
నిన్ను భక్తిలో నుండి తొలగింపజేస్తున్నాడేమో, నీకు ప్రార్థన లేకుండా చేస్తున్నాడేమో, ఉపవాస ప్రార్థన అంటే రాకుండా చేస్తున్నాడేమో, సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే అయ్యో నేను మేలుకోలేనని సాతానుడు నీ జాడను గుర్తుపట్టి నీ ఆధ్యాత్మిక స్థితి ఎదుగుదల లేకుండా చేసి దేవుణ్ణి దుఃఖపెట్టేటట్లు నీ జీవితం మారిపోతుందేమో. ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. దావీదు పరిశీలన చేసుకున్నట్లుగా మనం పరిశీలన చేసుకోగలిగితే నిత్య మార్గమున నా దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మోకరించండి అందరూ. దేవా, నీకు ఆయాసకరమైంది నా యందు ఉందేమో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఎవరు కూడా ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళకూడదు. ఈ సంవత్సరం దేవుణ్ణి దుఃఖ పెట్టకుండా దేవుణ్ణి సంతోషపెట్టగలిగిన జీవితం మనం కలిగి ఉంటే ఆశీర్వాదాల ప్రవాహాన్ని దేవుడు మనందరి ఇండ్ల మీదకి దేవుడు పంపేటట్లుగా దేవుణ్ణి దుఃఖ పెట్టకుండా, దేవునికి ఆయాసం కలిగించకుండా, దేవుని మీద తిరుగుబాటు కాకుండా దేవునికి ఇష్టమైనట్లుగా మనం బ్రతకాలి. ప్రార్థన అందరం కూడా మోకరించి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. జీవము గల మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. మరి దినం ప్రభువా, నూతన సంవత్సరంలో మేము ప్రవేశించాము, కానీ మా జీవితాల్లో మా జాడలు గుర్తుపట్టి సాతానుడు నాయన అనేక కుటుంబాలను పతనము చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మంది నూతన సంవత్సరంలోనికి వచ్చినా మీ మీద తిరుగుబాటు చేసేవారున్నారు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేవారున్నారు. ప్రభువా, మీ కనికరము చూపండి నాయన. మిమ్మల్ని దుఃఖపెట్టే వారంగా మేము ఉండకూడదు ప్రభువా. మీ కనికరము చూపి మీ సహాయం అనుగ్రహించి మా కుటుంబాలన్నీ కూడా ఈ సంవత్సరములో నూతనమైన మార్గములలో, నిత్య మార్గములో నాయన మా కుటుంబాలు నడవటానికి సహాయము దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.